హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. RC17 ఇప్పుడు రామ్ చరణ్ తీయబోయే లేటెస్ట్ సినిమా. రంగస్థలం తర్వాత సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చే ఈ సినిమా రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమాని మించి ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ RC17 మూవీ స్టోరీ మీద చాలా కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తున్నాడు సుకుమార్. ఎలాంటి మిస్టేక్ లేకుండా భారీగా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. పెద్దితో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్ వెంటనే సుకుమార్తో RC17 మూవీకి రెడీ అవుతున్నాడు. సుకుమార్ కూడా పుష్ప 2 తర్వాత పుష్ప 3 ఉందని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఐకానిక్ స్టార్ రాకా మూవీతో బిజీగా ఉండడంతో పుష్ప 3 హోల్లో పెట్టి RC17 మూవీ మీద వర్క్ చేస్తున్నాడు. మరి ఈ RC17 మూవీ ఎలా ఉండబోతుంది? వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ విలేజ్ స్టైల్లో ఉంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప కూడా విలేజ్ స్టైల్లోనే ఉంటుంది. అంటే రెండు సినిమాల స్టోరీలు వేరైనా స్క్రీన్ ప్లే మాత్రం 90 స్టోరీ లాగా ఉంటాయి. మరి అదే స్టైల్లోనే ఈ RC17 మూవీ తీస్తాడా, లేదా రామ్ చరణ్ని ఎప్పుడు చూడని స్టైల్లో చూపెడతాడా? మూవీ ఎన్ని పార్ట్లు ఉండబోతుందో చూడాలి. నాకైతే పుష్పలో అల్లు అర్జున్ క్యారెక్టర్కి ఎంత హైప్ ఉంటుందో RC17లో రామ్ చరణ్ క్యారెక్టర్కి అంతకు మించి హైప్ ఉంటుందని అనిపిస్తుంది. మరి సుకుమార్ ఎలాంటి స్టోరీతో వస్తాడో, రామ్ చరణ్ మూవీ కెరియర్లో ఈ RC17 మూవీ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో, రామ్ చరణ్తో పాటు ఇంకా ఎవరైనా స్టార్ హీరోలు ఈ మూవీలో ఉంటారా, ఎంతమంది హీరోయిన్లు ఈ మూవీలో చేస్తారో, ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.